హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ రెసిపీస్లో పిల్లలకి ఎంతో ఇష్టమైన ఐస్ క్రీమ్ని రస్బెర్రీ ఫ్లేవర్తో ఎలా ఇంట్లోనే సింపుల్గా చేసుకోవాలో చూపిస్తానండి. నేను దీనిలో క్రీమ్ కానీ, ఫ్రెష్ క్రీమ్ కానీ, విప్పింగ్ క్రీమ్ కానీ ఏమీ వాడట్లేదండి. అన్నీ మనకి దొరికే ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూసేద్దాం రండి మరి. వెల్కమ్ టు టేస్టీ 24 hours. దీనికోసం ముందుగా నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 లీటర్ వరకు పాలను తీసుకుంటున్నానండి. మీరు ఫుల్ క్రీమ్ మిల్క్ అయినా వాడుకోవచ్చు, లేదంటే నార్మల్ మిల్క్ అయినా వాడుకోవచ్చు. నేను నార్మల్ మిల్క్తోనే చేస్తున్నాను. ఎలా చేసినా కూడా టేస్ట్ బాగుంటుంది. వీటిని ఒక పొంగు రానివ్వండి. ఒక పొంగు వచ్చిన తర్వాత ఇలా ఒక్కసారి మిక్స్ చేసుకొని స్టవ్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని దీనిలోకి 50 గ్రాముల వరకు పంచదారని యాడ్ చేసుకోవాలండి. అంటే 1/2 కప్పు పంచదారని యాడ్ చేసుకోవాలి. ఈ పంచదార అంతా కలిగే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని పాలని మరిగించుకోవాలి. పంచదార అంతా కరిగేలోపుగా మనం ఒక బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ రస్బెర్రీ ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని తీసుకోవాలండి. ఇది మనకి ఏ సూపర్ మార్కెట్స్లో అయినా, లేదంటే మనకి ఇప్పుడు ఆన్లైన్లో కూడా దొరికేస్తున్నాయి కదా, ఈజీగా దొరుకుతుందండి. కస్టర్డ్ పౌడర్లోనే రస్బెర్రీ ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను నేను. చాలా ఫ్లేవర్స్ ఉంటాయండి, మీకు నచ్చిన ఫ్లేవర్తో చేసుకోవచ్చు. దీనిలోకి కొద్దిగా పాలు అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు పాలల్లోని పంచదార కంప్లీట్గా కరిగిపోయిందండి మనకి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడరు, దాన్ని ఈ పాలల్లోకి యాడ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుందండి. మనకి థిక్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే ఉండలుగా అయిపోతుంది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వస్తే పర్ఫెక్ట్ అండి. ఇంకా సెమీ థిక్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కంప్లీట్గా చల్లారి పెట్టుకోవాలండి. ఇది ఇప్పుడు కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత దీన్ని మనం ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి. కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోండి. దీని మొత్తాన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కోర్స్గా ఒక్కసారి గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, మనకి ఇందాక పేస్ట్ లాగా ఉంది. ఇప్పుడు కొంచెం లిక్విడ్ ఫామ్లోకి వచ్చేస్తుందండి. ఇలా రావాలి, మిల్క్ షేక్ లాగా రావాలి. ఇలా వచ్చిన దీన్ని ఏదైనా ఎయిర్ టైట్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ఫుడ్ ర్యాప్ తోటి కవర్ చేయండి. కవర్ చేయడం వల్ల మనకి ఆవిరి అనేది పడకుండా ఉంటుంది దానిపైన. ఏదైనా సరే పేపర్ నాప్కిన్తో అయినా, లేదంటే అల్యూమినియం ఫాయిల్ కవర్తో అయినా, ఫుడ్ ర్యాప్తో అయినా, దేంతో అయినా సరే కవర్ చేసి క్యాప్ని టైట్గా పెట్టి 4 అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 4 అవర్స్ కంపల్సరీ పెట్టాలండి. 4 అవర్స్ తర్వాత తీసి చూసుకుంటే మనకి ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. ఇది 4 అవర్స్ తర్వాత క్లిప్ నేను చూపిస్తున్నాను. చూసారా, పర్ఫెక్ట్గా మన ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. టేస్ట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం బయట పిల్లల షాప్స్లో తెచ్చుకుంటూ ఉంటారు కదా ఐస్ క్రీమ్స్, అలానే ఉంటుంది. చాలా యమ్మీగా ఉంటుంది. అలాగే సింపుల్గా మనకి అన్నీ అవైలబుల్గా ఉండే ఐటమ్స్తోనే చేసుకోవచ్చండి ఈ ఐస్ క్రీమ్ని. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు ఐస్ క్రీమ్ అడిగినప్పుడు బయట నుంచి తెచ్చిచ్చి మనం భయపడడం కన్నా అవి అన్హెల్దీ ఏమో అని ఇలా ఇంట్లోనే ఈ సమ్మర్లో మీరు కూడా ఐస్ క్రీమ్ చేసేసి పెట్టండి. అప్పుడు పిల్లలు బయట ఐస్ క్రీమ్ అడగరు కదా. టాపింగ్ కోసం నేను కొన్ని స్ప్రింక్లర్స్ని యాడ్ చేశాను. మీరు టూటీ ఫ్రూటీస్ అయినా, డ్రై ఫ్రూట్స్ అయినా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. ఈసారి సమ్మర్లో తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు ఇంకా బయట ఐస్ క్రీమే అడగరండి. ఆల్రెడీ సమ్మర్ స్పెషల్ రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి ఛానల్ విజిట్ చేసి ఆ రెసిపీస్ని కూడా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.